హాయ్ నమస్తే అండి. ఇప్పుడు మన పూర్వీకులు అంటే మన తాతల కాలం నాటి గురించి చెప్పుకోవాలంటే, ఆ రోజు భూమి చాలా విశాలంగా ఉండేది. ఎందుకంటే మనుషులు తక్కువ, భూమి ఎక్కువ ఆ రోజుల్లో. కానీ ఆ రోజుల నుంచి నేటికి అంటే ఈరోజు కంప్యూటర్ యుగం అనమాట. ఈ రోజుకి వచ్చేసరికి భూమి తక్కువ, భూమేం పెరగల. కానీ మన పూర్వీకుల కాడ్నుంచి ఈ రోజుకి మన హయాం వచ్చేటప్పటికి విపరీతమైన జనాభా పెరిగిపోయారు. భూమి మాత్రం పెరగల. కాబట్టి భూమికి విపరీతమైన రేట్లు వచ్చింది. ఎకరా వచ్చేసి 1,50,00,00,000, 2,00,00,000 అవకాశం ఉంటే 3,00,00,000 దాకా పలుకుతుంది. అంటే అంకణం 2,00,000, 5,00,000, 10,00,000 అంటే ఒక్క అంకణమే 10,00,000 దాకా పలుకుతుంది. ఇంత భూమి భయంకరమైన రేట్లు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి భూమి మీద ఆశ కలిగింది. ఈ ఆశ ఎలాంటిదంటే దేవుడి భూములను సైతం అంటే ప్రభుత్వ భూములే కాదు. ప్రభుత్వ భూములు ఎటు తిరిగి కబ్జా చేస్తున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు సృష్టించుకొని సొంత భూములుగా మార్చుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మనలందరిని సృష్టికర్త అయిన ఆ యొక్క దేవదేవుడి భూములను సైతం లాగేసుకుంటున్నారు. అంటే దేవుడు ఉన్నట్లా? లేనట్లా? అంటే దేవుడు ఉంటే ఏదన్నా చేస్తాడు గదా! అనే భయమైనా ఉంటుంది. కానీ ఆ యొక్క కబ్జాకోరులకి దేవుడు లేనట్లుగానే దేవుడు భూములను సైతం లాగేసుకుంటున్నారు. దొంగ పట్టాలు సృష్టించేసుకుంటున్నారు. అన్యాయంగా దేవుడు భూమిని లాక్కోవటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీటిపైన. ఈ విషయాల గురించి మనం ఇప్పుడు చర్చించుకోవాలనంటే మన స్టూడియోలో ఆయన రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు గంపుల అనిల్ గారు వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని అడిగి ఆ యొక్క వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే. ముందుగా బోల్డ్ న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా బోల్డ్ న్యూస్ వీక్షకులకి నా ప్రత్యేక నమస్కారం. ఇప్పుడు మన కోవూరు నియోజకవర్గంలో దేవుడు భూములు విపరీతంగా కబ్జాకు గురవుతున్నాయని రూమర్స్ ఉన్నాయి. ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే మైపాడు గ్రామంలో, మైపాడు పంచాయతీలో చాలా దేవుడి భూములు చాలా కబ్జాకు గురవుతున్నాయని మన దృష్టికి వచ్చింది. ఈ విషయాల మీద మీరు స్థానికంగా ఉండేది మన మైపాడు పంచాయతీయే కాబట్టి మీకు దాని గురించి ఏమైనా తెలిసి ఉంటుందని మిమ్మల్ని అడుగుతున్నాం. దాని గురించి ఏమన్నా మీకు చెప్తారా? ఇది రూమర్ కూడా కాదు, ఇది ముమ్మాటికి నిజం. ఎందుకని చెప్తున్నానంటే ఒక 2 నెలల ముందు శివాలయం భూమికి సంబంధించిన వ్యవసాయ భూముల్ని కౌలు కోసంగా వేలంపాట పెట్టడం జరిగినప్పుడు 373/1 సర్వే నెంబర్లో 145 సెంట్లని కూడా వేలంపాటలో భాగంగా 60 ఎకరాల్లో వేలంపాటలో భాగంగా దాన్ని కూడా పెట్టారు. అంటే మొత్తం 60 ఎకరాలా? 60 ఎకరాలు పెడితే ఆ రోజు 373/1 సర్వే నెంబర్లో 149 సెంట్లు కూడా పెట్టడం జరిగినప్పుడు ఆ యొక్క 149 సెంట్లు ని 3,51,000కి కౌలుకే పాడడం జరిగింది. 3,51,000 చరిత్రలో 1 ఎకరా వ్యవసాయ భూమికి కౌలు కోసంగా పాట పాడడం అంత రేటు చరిత్రలోనే ఎక్కడా లేదు. అందుకే మొదలు అడిగింది. 3,51,000 పడిపోయిందా సంవత్సరానికి? ఒక్క సంవత్సరం కౌలుకి ఎకరాకి 3,51,000. ఇది ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటే దానికి ఆనుకొని వెంచరేసిన వాళ్ళు దీన్ని కబ్జా చేసి వాళ్ళ వెంచర్తో పాటు కలిపి ప్లాట్లేసి అమ్మేసే దానిలో భాగంగానే వాళ్ళ యొక్క ఉద్దేశం ఈ 3,51,000కి పాడడంలో క్లియర్ గా కనపడుతుంది. ఆ వెంచర్ పేరు అదే ఇంకా పెట్టలేదు. ఖచ్చితంగా ముట్టుకో అది ఫెన్సింగ్ వేయడం కానీ, దేవాలయం భూమికి గోడలు కట్టియడం కానీ, గేట్లు పెట్టేయడం కానీ అన్ని దాదాపుగా మేము కబ్జా చేసేసాం, ఇది మాదేనన్నట్టుగా వాళ్ళు చేసేయడం జరిగిపోయింది. దేవాలయ అధికారులు ఏం చేస్తున్నారు? దేవాలయ అధికారులకు మేము పలుమార్లు విన్నవించుకున్నాము.
వాళ్ళు రావడము, ఇది ఇది అది మేము తర్వాత ఎల్లుండి అట్ట ఇస్తాము అని చెప్పి చెప్పడము, తర్వాత ఇక మళ్ళీ మాట్లాడతాం మేము పనుల మీద ఉన్నాం అని చెప్పి చెప్పడము. ఎవరు దేవాలయ అధికారుల? ఎండోమెంట్ అధికారులు అవి కూడా ఉండయి. మేము గతంలోనే, అంటే ఇది ఈ ప్రభుత్వంలో కూడా కాదు, ఇది గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ వస్తుంది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు బలవంతులు, ధనవంతులు, అధికారము ఇవన్నీ ఉంటే ఏదో కొద్దిపాటు చెల్తాయి కాబట్టి అది చెల్లించుకుంటూ వస్తున్నారు. అదే విధంగా దేవుడిది అంటే ఇంక ఎవరు అడగతారులేనే ధీమాతో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దేవుడిది ఏమన్నా ఉంటే మీరు అఫిషియల్ గా పాడుకోండి, అఫిషియల్ గా తీసుకోండి. అది మీకు మేలు, దేవుడికి మేలు. అది పద్ధతిగా ఉంటది. ఇది అంటే దేవుడు భూమిని వేలంపాట్లో పెట్టారు అని అంటే అది వ్యవసాయానికే కదా. అంటే దేవాలయ ఎండోమెంట్ అధికారులే కదా దాన్ని పాట పెట్టింది ముమ్మాటికి. మరి వాళ్ళు అది వ్యవసాయానికే కదా వాళ్ళు ఇచ్చింది. మరి దానికి ఎందుకు ఫెన్షన్ చేశారు? ఆ విషయానికే ఇప్పుడు మేము మీతో కలిసి మాట్లాడి మీ ఛానల్ ద్వారా ఏదైనా బయటకు వచ్చి మేలు జరగద్దనే ఉద్దేశంతో ఈడ మనం చర్చించుకునే అవకాశాన్ని మనం కల్పించుకున్నాం. కానీ వాళ్ళ ఉద్దేశం క్లియర్ గా కబ్జాకి పూర్తిగా పాల్పడిపోయి ఇది మాదేనన్నట్టే వాళ్ళు గోడలు కట్టడం, గేట్లు చేయడం అన్ని జరిగింది. ఇది అంటే దాన్ని పాడుకుంది వెంచరోళ్ళేనా, లేఅవుట్ యాజమాన్యమేనా పాడుకుంది? వెంచరోళ్ళే, కౌలుకి పాడుకుంది. ఏ ఊరు వాళ్ళు? వాళ్ళు నెల్లూరు వాళ్ళు అంట, మనకు తెలియదు. అది వచ్చేసి మైపాడు, ఇది బీచ్ కు పోయేది ముందే ఒక 1/2 కిలోమీటర్కి ఎడం పక్కే వస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అది పూర్తిగా దేవాలయం భూమి వచ్చేసి మెయిన్ రోడ్డుకి ఆనుకొనే ఉంది. వాళ్ళ వెంచర్ వచ్చేసి దాని వెనకాల ఉంది. అందుకని దీన్ని లేకుండా చేసేస్తే అది ఆ వెంచర్లో దీన్ని కలిపేసుకుంటే పూర్తి స్థాయిలో వాళ్ళది బాగా వాల్యూ పలకద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. సరే, ఏది ఏమైనా దేవుడు పొలం దేవుడు పొలం లాగే ఉండాల్సిందే. వాళ్ళు ఏలంపాట ఏదైతే పెట్టారో వ్యవసాయం కోసంగా సంవత్సరానికి పెట్టి 3 సంవత్సరాలకి గాను ఏలంపాట ఒకసారి పెడతారు. 3 సంవత్సరాలకు పాడుకున్న వాళ్ళు దాన్ని వ్యవసాయానికే ఉపయోగించుకోవాల్సిందే గాని ఇంక వాళ్ళు ప్లాట్లు వేసి మేము అమ్ముకుంటాం అవన్నీ పద్ధతి కాదు, కరెక్ట్ కూడా కాదు. ఈ గేట్లు పెట్టడాలు, ఈ పర్మనెంట్ గా కట్టడాలు, గోడలు కట్టడాలు, ఇవన్నీ కూడా అవి పూర్తిగా కబ్జా చేసేదానికి అనేది తేటతలం అవుతుంది. అంటే వాస్తవానికి పర్మనెంట్ కట్టడాలు కానీ, పర్మనెంట్ మొక్కలు కానీ, అంటే పర్మనెంట్ మొక్కలు అంటే మామిడి మొక్కలు ఇట్లా, అంటే సంవత్సరాల కాల పరిమితి ఫలింపునిచ్చే చెట్లను కూడా వేయకూడదు అనేది ఒక నిబంధన ఉంది. మరి అలాంటి నిబంధన ఉన్నప్పుడు గేట్లు కడుతుంటే స్థానికులు రియాక్ట్ కాలేదా? రియాక్ట్ అవుతున్నారు, అడుగుతున్నారు. ఇప్పుడు స్థానికులు ఎంతవరకు ఏంది ఇది అని అంటారు, చెప్తారు, చూస్తారు. అవన్నీ ఎవరెవరు పనుల మీద వాళ్ళు పోతారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అధికారులు, కాలంతో పాటు వాళ్ళు మర్చిపోతారులే అని చెప్పి. ఇక్కడ ఎవరు బాధ్యత? జీతం ఇచ్చి కాపలాదారుడిగా పెట్టుకోండేది ఎండోమెంట్ ఎవరిని? ఆఫీసర్ని. ఎండోమెంట్ అధికారే దానికి కాపలాదారు. కాపలాదారిని జీతం ఇచ్చి మరీ పెట్టుకొని ఉండరు. పెట్టుకొని ఉండి అతనే చేయటం లేదని అంటే ఏంది? ఇది మనం పూర్తిగా కబ్జాదారు, ఎండోమెంట్ వాళ్ళు కుమ్ముక్కయ్యారు అని ఖచ్చితంగా భావించాల్సి వస్తుంది దీన్ని. అంటే ఇద్దరు కుమ్ముక్కయ్యి ఈ యొక్క దేవుడి భూమిని ఇంకా అమ్మేసినట్టే కదా. ఇప్పుడు అమ్మేశారు అంటే అధికారికంగా చెప్పలేం, కానీ మామూలుగా అయితే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి ధనదత్తం చేసినట్టే. దారాదత్తం చేశారని భావించే వాళ్ళు గోడ కట్టడం గాని, గేట్లు పెట్టుకోవడం గాని, ఇది మాది, ఇది నాది అన్నట్టు అనిపిస్తుందని అంటే మీరు చెప్పినట్టు వాళ్ళు లోపాయికారిగానో ఏదో ఒక ఒప్పందం అయితే మటుకు ఉందనే అనుకోవాల్సింది. కానీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళొచ్చు కదా మీ స్థానికులు ఎవరైనా కానీ. ఉన్నతాధికారులు తెలియజేయడం కూడా జరిగింది. ఏ విధంగా? పిసిఆర్ఎస్ రూపేణా చేయడం జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ గారికి 2023-24లోనే తెలియజేయడం జరిగింది. ఎంక్వైరీలు చేయడం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము అడిగినటువంటి పిటిషన్ లో కనబరిచినటువంటి విషయం బదులుగా వాళ్ళు ఎండార్స్మెంట్ ఇచ్చేటప్పుడు వేరేగా ఇస్తున్నారు. అది అసలు తప్పుతో పట్టిస్తుంది. ఇక్కడ ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి మేలు జరిగే విధంగా, ఏదైనా న్యాయం చేయమని అడిగే వాళ్ళని తప్పుదో పట్టించే విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పే విధానం ఎండోమెంట్ చేస్తుందా లేదంటే రెవెన్యూ శాఖ చేస్తుందా? ఎండోమెంట్ చేస్తుంది, రెవెన్యూ శాఖ చేస్తుంది, సర్వే వాళ్ళు చేస్తున్నారు, వ్యవస్థలన్నీ వాళ్ళకి చేస్తున్నారు.
ఇప్పుడు పీజీఆర్ స్పీచ్ ఎందుకు అలాగా ఎందుకు చేస్తున్నారు అసలు? వాళ్ళకి ఏమి ఉపయోగం ఆశించి వాళ్ళకి చేస్తున్నారు అని మీ ఉద్దేశం? ఇక్కడ బలమైన వ్యక్తులు అంటే ఆర్థికంగాను అధికార బలాలు ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పుడే ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి అనేది ఖచ్చితం. అది అందరికీ చాలా భాగం 90% తెలుసు. అధికార బలం బలంగా ఉండే వాళ్ళకి, ఆర్థిక బలం బలంగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వ్యవస్థలు ఎంతో కొంత దాసోహం. దానిలో భాగంగానే ఈ వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళు, మీరు చెప్పినట్టు రెవెన్యూ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు, సర్వే వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్లన్నీ ఖచ్చితంగా ఏదో నీళ్లు నవడాలో లేకపోతే కొద్దిగా మభ్య పెట్టడాలు, తప్పుదోవ పట్టియడాలు ఇవన్నీ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయని నేను అనుకుంటాను. ఇంతకీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? దేవాలయం భూములకి ఆక్రమించిన, వాటిని దుర్వినియోగం చేసిన ఏ స్థాయిలో ఉండే వాళ్ళైనా కఠినమైనటువంటి శిక్షలు విధిస్తే తప్పితే, చర్యలు ఎట్టుండాలనంటే ఇప్పుడు మామూలుగా ఏదో అంటారు, మన విదేశ సరిహద్దుల్లో ఉపయోగిస్తారు చూడండి, అట్టాటి చట్టాలు ఉపయోగించి మరీ దీన్ని కట్టడి చేయకపోతే అలుసైపోయింది, ఎవరేం చేస్తారులే అనే భావనకు వచ్చేసారు. అది పోవాలని అంటే మటుకు ఖచ్చితంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్పితే ఇది ఆగదనేది నా భావన. అదండి సంగతి. ఇప్పుడు మన అనిల్ గారు ఏం చెప్పారు? ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయి మొత్తం బాధ్యతలన్నీ తీసేసుకుంటున్నారు. అంటే ప్రజాప్రతినిధులే పూర్తి స్థాయి అన్ని శాఖలకు సంబంధించిన బాధ్యతలు ప్రజాప్రతినిధులు తీసేసుకుంటున్నారు. అంటే ఎండోమెంట్ సంబంధించిన నిబంధనల ప్రకారం ఎండోమెంట్ అధికారులు పనిచేస్తే ఈ యొక్క అక్రమాలు, అవినీతి ఇవి జరగదనేది ఆయన చెప్పే వాదన. పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్ళిపోయేటప్పటికీ మా నాయకుడు చెప్తాడు, మా ఎమ్మెల్యే గారు చెప్తారు, మా ఎంపీ గారు చెప్తారు, మండలాధికారి చెప్తాడు, మండల ఉపాధ్యక్షుడు చెప్తాడు, అధ్యక్షుడు చెప్తాడు. కాబట్టి ఈ యొక్క నాయకుల ఆదేశాల మేరకే ఈ యొక్క అధికారులు పనిచేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది వీళ్ళు చెప్పేది. ఎందుకంటే ఎక్కడ ఏ అధికారి వాళ్ళ నిబంధనల ప్రకారం పనిచేస్తే ఇలాంటి అక్రమాలకు తావు లేదనేదే ఆయన చెప్పే వాదన. కాబట్టి ఈ యొక్క విషయానిపై దేవాలయాల భూములు అన్యాక్రాంతం కావడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజాప్రతినిధులే అనేది మనకి ఇక్కడ తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఈ అధికారులు కూడా ఆ యొక్క ప్రజాప్రతినిధులకు భజన చేస్తూ వాళ్ళకి ముందు ఏమొచ్చినా సరే ముందు వాళ్ళకి తెలియపరచడం, వాళ్ళు లేదు ఇట్లా చేయండి, లేదు అట్లా చేయండి అనే వాళ్ళ దగ్గర ఆదేశాలు తీసుకొని ఈ యొక్క అధికారులు పని చేస్తున్నారు. లేకపోతే అక్కడ దేవాలయ భూమిని కాపాడాల్సిన ఎండోమెంట్ అధికారులే ప్రజాప్రతినిధుల తొత్తులకో, లేదంటే ప్రజాప్రతినిధులకో, లేదంటే వాళ్ళ యొక్క కార్యకర్తలకో, నాయకులకో దానాదత్తం చేస్తున్నారంటే దాని వెనకున్న ఆంతర్యం ఏంటో చూడండి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని ఈ యొక్క దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నమస్తే.